హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టమాల ఇన్వన్కి స్వాగతం అండి. 9th క్లాసు బ్రిడ్జ్ కోర్సు హిందీ వ్యాకరణంలో భాగంగా మనం ఈరోజు కారక్ అనే అంశం గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ कारक परिभाष ఏంటో చూద్దాం. वाक्य में जो संज्ञा या सर्वनाम शब्द क्रिया से जुड़कर उसका संबंध बताता है उसे कारक कहते हैं. అంటే వాక్యంలో క్రియతో సంబంధం కలిగిన నామవాచకం లేదా సర్వనామ పదాలను కారక్ అని అంటారు. ఎందుకు ఇట్లా అంటున్నానంటే కారకులన్నీ కూడా నామవాచకాలు కానీ లేదా సర్వనామాలు కానీ అయి ఉంటాయి. కారకులను తెలుగులో విభక్తులు అని అంటాం. ఎట్లాగైతే తెలుగులో 8 రకాల విభక్తులు ఉంటాయో అట్లాగే హిందీలో కూడా 8 రకాల కారకులు ఉంటాయి. తెలుగులో విభక్తులు ఏవి అనంటే మనం చెప్పుకుంటాం కదా, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి అని ఇలా 8 రకాలు ఉంటాయి కదా. అట్లాగే హిందీలో కూడా కారకులు 8 రకాలు ఉంటాయి. ఏవి అనంటే కర్త కారకు, కర్మ కారకు, కరణ్ కారకు, సంప్రదాన్ కారకు, అపాదాన్ కారకు, సంబంధ కారకు, అధికరణ్ కారకు, తర్వాత సంబోధన్ కారకు, ఇలా 8 రకాల కారకులు ఉంటాయి. తెలుగులో ఎలాగైతే విభక్తులకు ప్రత్యయములు ఉంటాయో అంటే ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయములేవి డుమువులు, అలాగే ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయములేవి అనంటే నిన్ను, నన్ను, గూర్చి, గురించి ఇలా చెప్తాం కదా. అలాగే తృతీయ విభక్తి ప్రత్యయములు ఏవి అనంటే చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి విభక్తి ప్రత్యయములు ఏవి అంటే కొరకున్కై ఇలా చెప్తాం కదా. సో విభక్తులన్నింటికీ ఎట్లాగైతే విభక్తి ప్రత్యయములు ఉంటాయో అట్లాగే హిందీలో కారకులకు కూడా कारक चिन्ह ఉంటాయి. जिन शब्दों के माध्यम से हम कारकों को पहचानते हैं उन्हें कारक चिन्ह या परसर्ग या विभक्ति प्रत्यय कहते हैं. సో ఇక్కడ నేను ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. అధ్యాపక్ ని ఛాత్ర కో పఢాయా అని ఇచ్చాను కదా. సో ఇక్కడ అధ్యాపక్ అన్నది ఒక సంజ్ఞ, అట్లాగే ఛాత్ర అన్నది కూడా సంజ్ఞనే కదా. ఈ 2 సంజ్ఞలు కూడా కారకులే. అయితే ఇవి ఏ కారకులు, వీటికి క్రియతో ఎట్లాంటి సంబంధం ఉంది అని తెలిపేటువంటి అంటే మీడియేటర్గా ఉండేటువంటి పదాలు ఉన్నాయి కదా, వాటిని మనం కారక చిహ్నలు అన్నాం కదా. అవి ఎక్కడొస్తాయంటే కారక పదాల తర్వాత వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ అధ్యాపక్ అని ఉంది కదా, అధ్యాపక్ తర్వాత నే అన్న ప్రత్యయం వచ్చింది కదా. సో ఇది ఒక కారక చిహ్నం. అట్లాగే ఛాత్ర తర్వాత కో అనే ప్రత్యయం వచ్చింది కదా, ఇది కూడా ఒక కారక చిహ్నే. అయితే ఇవి ఏ కారకులు, ఏ కారక చిహ్నులు అన్న విషయాన్ని మనము మున్ముందు తెలుసుకుందాం. సరే, అట్లాగే 2వ వాక్యం చూడండి. మైనే మోహన్కు పుస్తక్ ది అని ఇచ్చాను. ఇక్కడ మై అనేది ఒక సర్వనామము, మోహన్ అనేది సంజ్ఞ, పుస్తక్ అనేది కూడా సంజ్ఞనే. సో ఈ 3 కూడా కారకులే. మనం ముందే చెప్పుకున్నాం సంజ్ఞ సర్వనామ పదాలు మాత్రమే కారకులుగా ఉంటాయని. సో అందుకని ఇక్కడ మై అనేది ఒక సర్వనామము, ఇది ఒక కారకు. అట్లాగే మోహన్ అనేది కూడా ఒక కారకు, అట్లాగే పుస్తక్ అనేది కూడా ఒక కారకు. సో మై వెంట నే అనే ప్రత్యయం వచ్చింది, అట్లాగే మోహన్ తర్వాత కో అనే ప్రత్యయం వచ్చింది, మళ్ళీ పుస్తక్ తర్వాత ఏదీ లేదు. అది ఎందుకు లేదు అన్నది మున్ముందు తెలుసుకుందాం మనం, ఓకేనా. సో ఇప్పుడు ఈ నే, కో అనేది కూడా ఏ కారక చిహ్నులు అన్నది మున్ముందు తెలుసుకుందాం. ఈ వ్యాకరణం అంతా కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. సో అందుకని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉండాలి తప్ప మనము ఏది చెప్పుకుంటున్నామో దానికి మాత్రమే పరిమితం అవ్వాలి. ఇక్కడ ఇదెందుకు రాలేదు, అదెందుకు రాలేదు అంటే మళ్ళీ ఈ టాపిక్ నుంచి మనము వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనం కారకుని మాత్రమే తెలుసుకుంటున్నాము. ఆ కారకులో మొదటి కారక అయినటువంటి కర్త కారకు, వీటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత వచ్చేటువంటి కారకుల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ కారక చిహ్నులను విభక్తి ప్రత్యయ అని అంటాము, అట్లాగే పర్సర్గ్ అని కూడా అంటాం. ఇప్పుడు ఏ ఏ కారకులకు ఏ ఏ కారక చిహ్నులు అంటే విభక్తి ప్రత్యయములు వస్తాయి అన్నది చూద్దాం. కర్త కారక్, कारक चिन्ह ने, शून्य कारक चिन्ह కే ద్వారా సే, అట్లాగే అప్పుడప్పుడు కో కూడా వస్తుంది. వీటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. మొదటైతే కారక చిహ్నులన్నీ ఒకసారి చెప్పేసుకుందాం. తర్వాత కర్మకారకు, దీనికి కో వస్తుంది, అలాగే శూన్యకారక చిహ్నం కూడా వస్తుంది. తర్వాత కరణ్ కారకు, దీని చిహ్నం వచ్చేసి సే. సంప్రదాన్ కారకు కో, కేలియే. అపాదాన్ కారకు
से, संबंध कारक का, के, की, अधिकरण कारक में, पर, शून्य, संबोधन कारक हे, అరే, అరి, చోరా, చోరీ ఇలాగనమాట. అయితే ఈ కారకులు ఏంటి, ఏం పని చేస్తాయి ఇవి అని అంటే, కారకులన్నీ కూడా సంజ్ఞలో సర్వనామంలో అయి ఉంటాయి. సంజ్ఞ అంటే తెలుసు కదా, నామవాచకం. నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ అయి ఉంటాయి. ఇవి క్రియతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో క్రియతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనే దాన్ని బట్టి వాటికి పేరును సూచించడం జరుగుతుంది. ఉదాహరణకు మోహన్ పుస్తక్ పడతా హై అన్న వాక్యం ఇచ్చాను. దీన్ని మనం తెలుగులో చెప్పాలి అంటే మోహన్ పుస్తకం చదువుతున్నాడు. చదివేవాడెవరు? మోహన్. సో ఈ క్రియను చేసేవాడు ఎవరు అంటే మోహన్ కదా. అంటే మోహన్ ఇక్కడ కర్త కదా. సో కర్తను తెలిపేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని మనం కర్తాకారక్ అని అంటాం. जो काम करने वाला होता है उसे हम कर्ता कहते हैं, और कर्ता के बारे में बताने वाला जो शब्द होता है उसे हम कर्ता कारक कहते हैं. సో ఇప్పుడు మొదటి కారక్ ఏంటి? కర్తా కారక్. సో దాని గురించి మాట్లాడుకుందాం. కర్తా కారక్, కారక చిహ్న నే, శూన్య కారక చిహ్న కే ద్వారా సే, అప్పుడప్పుడు కో కూడా వస్తుంది. వీటిని బ్రాకెట్లు పెడతాను. ఇవి ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతం అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శూన్యకారక చిహ్నం అంటే ఏంటి? ఇది కేవలం కర్తాకారక్లో మాత్రమే వస్తుందా, ఇంకెక్కడైనా వస్తుందా అంటే అవును వస్తుంది. ఎక్కడ అంటే కర్మకారక్లో వస్తుంది, అలాగే అధికరణ కారక్లో కూడా వస్తుంది. సో నేను ఆ కారక్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ప్రస్తుతం అయితే కర్తాకారక్లో మనకు నే ప్రత్యయం వస్తుంది, దాంతోపాటు శూన్యకారక చిహ్నం కూడా వస్తుంది. సో నే ప్రత్యయం ఎప్పుడు వస్తుంది, శూన్యకారక చిహ్నం ఎప్పుడు వస్తుంది, వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. రామ్ నే రావణ్ కో మారా అని వాక్యం రాశా. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుందంటే రాముడు రావణుని చంపెను. తెలుగులో ప్రథమా విభక్తి ప్రత్యయంలేవి డుమువులు కదా. ఇక డు ఉంది అంటే ఇది ప్రథమా విభక్తి అని అర్థం. అట్లా కాకుండా క్రియను బట్టి కూడా మనము కర్తను కనుక్కోవచ్చు. ఎట్లాగా అంటే క్రియను చేసింది ఎవరు అంటే ఈ చంపడం అన్న క్రియను చేసింది ఎవరు? రాముడు కదా. అప్పుడు రాముడు కర్త అవుతాడు. అట్లాగే హిందీలో కూడా రామ్ నే రావణ్ కో మారా. సో కర్తాకారక చిహ్నం ఏది? నే. ఇక్కడ నే వచ్చింది కదా, అంటే దీని ముందు ఉండేటువంటి పదం రామ్ ఏదైతే ఉందో అది కర్తాకారక అవుతుంది. అట్లా కాకుండా మనము క్రియ పైన కౌన్ లేదా కిస్నే అన్న ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అదే మనకు కర్తాకారక అవుతుంది. ఉదాహరణకు మారా అన్న క్రియాపదం ఉంది కదా ఇక్కడ. కిస్నే మారా? రామ్నే మారా. ఉత్తర్ మిల్ గయా హై హమే, है ना? और दूसरा प्रश्न, मारने वाला कौन है? राम है. यहाँ पर भी हमें उत्तर मिल गया है ना? सो क्रिया के साथ कौन या किसने प्रश्न करने पर जो उत्तर मिलता है वही कर्ता कारक होता है ना? बहुत सिंपल सी बात है. बढ़िया. चलिए आगे बढ़ेंगे हम. दूसरा उदाहरण देखिए. मोहन पुस्तक पढ़ता है. इस वाक्य में कर्ता कारक चिन्ह ने प्रत्यय नहीं है, तो हम कर्ता कारक को पहचानेंगे कैसे? कोई बात नहीं, सीधे हम क्रिया के पास जाएंगे और क्रिया के साथ किसने और कौन ये प्रश्न करके देखेंगे. किसने प्रश्न करना तो गलत होगा क्योंकि किसने में ने है. ने प्रत्यय तो सिर्फ भूतकाल में आता है ना? यहाँ पर तो क्रिया वर्तमान काल में है. तो हम किसने प्रश्न तो नहीं कर सकते. बचा क्या है? कौन. और कौन प्रश्न करके देखेंगे. सो कौन पढ़ता है? मोहन पढ़ता है. उत्तर मिल गया हमें. तब तो मोहन क्या है? यहाँ पे कर्ता कारक है, लेकिन कर्ता कारक के साथ कोई भी कारक चिन्ह नहीं है. ना ने है यहाँ पे, ना से है, ना के द्वारा है, ना को है, कुछ भी नहीं है. इसी को हम क्या कहते हैं? शून्य कारक चिन्ह कहते हैं, है ना? మోహన్ పుస్తక్ పడతా హై అన్న వాక్యంలో ఎలాంటి కారక చిహ్నలు లేవు. మరి అట్లాంటప్పుడు మనం కర్తాకారకని కనుక్కునేది ఎట్లాగా అంటే నో ప్రాబ్లం, మనం డైరెక్ట్గా క్రియ దగ్గరికి వెళ్దాం. క్రియ పైన మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలి అంటే ఎవరు అని క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు పడతా అన్న క్రియాపదం ఉంది కదా, కౌన్ పడతా హై అని క్వశ్చన్ వేసుకున్నాం. మోహన్ అనే ఆన్సర్ వస్తుంది. ఎవరు చదువుతున్నారంటే మోహనే కదా. సో చదవడం అన్న క్రియ ఎవరు చేస్తున్నారు? మోహన్ చేస్తున్నాడు. అందుకని మోహన్ అనేది ఇక్కడ ఏమవుతుంది? కర్తాకారక అవుతుంది.
అయితే మరి కర్తాకారక అంటున్నారు, కర్తాకారక వెంట నే కానీ, సే కానీ, కే ద్వారా కానీ, అప్పుడప్పుడు వచ్చేటువంటి కో కానీ ఏవి కూడా లేవు కదా, మరి ఎట్లాగా? ఏమీ లేకుండా ఉంటే ఏ కారక చిహ్నులు లేవా ఇక్కడ అంటే నో. ఏమీ లేకుండా ఉండడాన్ని మనము శూన్యకారక చిహ్నాన్ని అంటాం. ఇంకొక ఉదాహరణ చూడండి. రామ్ కహానీ లిఖేగా. లిఖేగా అన్న క్రియాపదము భవిష్యకాల్లో ఉంది. కౌన్ లిఖేగా, రామ్ లిఖేగా. రామ్ అన్నది కర్తాకారక అవుతుంది. అయితే ఈ కర్తాకారక వెంట నే కానీ, సే కానీ, కే ద్వారా కానీ, కో కానీ ఎలాంటి కారక చిహ్నులు లేవు. మరి ఎట్లాగా అంటే ఎలాంటి కారక చిహ్నులు లేవు అంటే అర్థం ఏంటంటే అక్కడ శూన్యకారక చిహ్నం ఉంది అని అర్థం, అంతే. ఈ 3 వాక్యాలను కనుక మనం గమనిస్తే కర్తాకారక చిహ్నం నే ప్రత్యయ అన్నది కేవలం భూతకాలంలో మాత్రమే కనిపిస్తుంది. వర్తమాన కాలంలో కానీ భవిష్యకాలంలో కానీ కర్తాకారక చిహ్నం నే ప్రత్యయ కనిపించడం లేదు. మరి వర్తమాన కాలంలో భవిష్యకాలంలో కర్తాకారక చిహ్నం నే ప్రత్యయ లేకపోతే అక్కడ ఏమున్నట్టు అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం, ఏమీ లేని చోట శూన్యకారక చిహ్నం ఉంటుంది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కర్త వెంట కర్తాకారక చిహ్నం క్రియ భూతకాలంలో ఉన్నప్పుడు వస్తుంది అన్నారు కదా. మరి భూతకాలంలో 6 రకాలు ఉన్నాయి. మరి ఈ 6 రకాల్లో కూడా కర్త వెంట నే ప్రత్యయం వస్తుందా అంటే నో, అట్లా రాదు. కొన్ని కాలాల్లో మాత్రమే కర్త వెంట కర్తాకారక చిహ్నం నే ప్రత్యయం అనేది వస్తుంది. సో ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు అనే విషయం తెలియాలి అంటే భూతకాలానికి సంబంధించినటువంటి వీడియోను నేను ఆల్రెడీ చేశాను. దానికి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ చూస్తే కనుక మీకు విషయాలన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూడండి. సీతా కుర్సీ పర్ బైఠీ అన్నాం. సో ఇక్కడ బైఠీ అన్న పదము భూతకాలంలో ఉంది, అది కూడా సామాన్య భూతకాలంలో ఉంది. మరి సామాన్య భూతకాలంలో క్రియ వచ్చినప్పుడు కర్త వెంట నే ప్రత్యయం రావాలి కదా. మరి ఇక్కడ రాలేదు, ఎందుకు అంటే ఇక్కడ క్రియ అకర్మక క్రియ వచ్చింది. ఎప్పుడైతే భూతకాలంలో అకర్మక క్రియలు వచ్చాయో అక్కడ కర్త వెంట కర్తాకారక చిహ్నం నే ప్రత్యయం రాదు. మరి ఇది అకర్మక సకర్మక మాకు ఎట్లా తెలుస్తుంది అంటే క్రియ పైన క్యా కానీ కిస్కో కానీ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చింది అని అంటే అది సకర్మకు, ఆన్సర్ రాలేదు అంటే అది అకర్మకు. ఇప్పుడు ఈ వాక్యంలో బైఠీ అన్న క్రియ పైన క్యా బైఠీ ఏం కూర్చుంది అంటే ఆన్సర్ రాదు, కిస్కో బైఠీ అంటే ఆన్సర్ రాదు. సో బైఠనా అన్న పదము అకర్మక క్రియ. సో ఎప్పుడైతే భూతకాలంలో అకర్మక క్రియలు వచ్చాయో అక్కడ కర్త వెంట కర్తాకారక చిహ్నం నే ప్రత్యయం రాదు. సరేనా, అంతే. బ్రాకెట్లో పెట్టుకున్నటువంటి కే ద్వారా సే అనే కారక చిహ్నులు ఉన్నాయి కదా, అవి ఎక్కడ వస్తాయి అన్నది చూద్దాం. రామ్ నే రావణ్ కో మారా అన్న వాక్యం ఉంది కదా, ఇది యాక్చువల్గా వాచ్యలో చూసుకుంటే ఇది కర్తృవాచ్యం అవుతుంది. ఈ కర్తృవాచ్యని మనము కర్మవాచ్యలోకి చేంజ్ చేసినప్పుడు రామ్కే ద్వారా రావణ్ మారా గయా అని చెప్తాం. అయితే దీన్ని రామ్సే రావణ్ మారా గయా అని కూడా చెప్తాం. రావణ్ కిస్కే ద్వారా మారా గయా, రామ్కే ద్వారా మారా గయా. సో రామ్ అనేది ఇక్కడ కర్త అవుతుంది కదా. సో అందుకని రామ్ అన్నది ఇక్కడ కర్త కాబట్టి కర్త వెంట కే ద్వారా కానీ సే కానీ వస్తుంది ఇక్కడ కర్మవాచ్యలో. ఇప్పుడు ఇంకొక వాక్యం చూద్దాము. మై కహానీ లిఖ్తీ హూ అన్న వాక్యం ఉంది కదా, అది మేరే ద్వారా కహానీ లిఖీ జాతీ హై అని అంటాం. మేరే అన్న పదం ఎట్లా ఏర్పడింది, మై ప్లస్ కే అయింది అంటే ఇక్కడ కే ఉన్నట్టే కదా. సో కే ద్వారా అట్లాగనమాట. ఇదే వాక్యాన్ని మనము సే కారక చిహ్నం ఉపయోగించి కూడా రాయొచ్చు. ఎట్లాగా అంటే ముఝసే కహానీ లిఖీ జాతీ హై అని రాస్తాం. ఈ సే అనేది యాక్చువల్గా భావవాచ్యలో కర్త వెంట వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఉపయోగించినటువంటి సే ఏదైతే ఉందో అది కే ద్వారా బదులుగా మనం కర్మవాచ్యలో అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ నిజానికి సే అనేది ఎక్కువగా ఎక్కడొస్తుంది అంటే భావవాచ్యలో కర్త వెంట వస్తుంది. సో ఉదాహరణకు రవి నహి చల్తా హై అన్న వాక్యం రాశాను అనుకోండి. సో ఇది భావవాచ్యలో మార్చినప్పుడు రవి సే చలా నహి జాతా హై అని రాస్తాం. అట్లాగనమాట. అంటే భావవాచ్యలో క్రియ ప్రధానంగా ఉంటుంది, కర్మవాచ్యలో కర్మ ప్రధానంగా ఉంటుంది, కర్తృవాచ్యలో
కర్త ప్రధానంగా ఉంటుంది. ఇది నేను వాచ్ చెప్పినప్పుడు మళ్ళీ మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కే ద్వారా సే అనేవి ఎక్కడొస్తున్నాయో ఇవి మాత్రమే చెప్పడానికి ఈ వాక్యాలను తీసుకున్నాను, అంతే. ఈ కే ద్వారా సే అనే కారక చిహ్నులు అంటే విభక్తి ప్రత్యయములు ఏవైతే ఉన్నాయో అవి వాచ్యులు మాత్రమే కర్త వెంట కనిపిస్తాయి, మిగతా ఏ సందర్భాల్లో కూడా కనిపించవు. నిజానికి అవి కర్తాకారక యొక్క సొంతమైనటువంటి కారక చిహ్నులు కాదు. అవి కరణ్ కారకకి సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయములు. అయితే వాచ్యులు కర్త వెంట చేరి కర్తాకారక చిహ్ను యొక్క రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి వాటిని అక్కడ కర్తాకారక చిహ్నులుగా మనం గుర్తిస్తాం, అంతే. ఇవి కర్తాకారకకి సొంతమైనటువంటి విభక్తి ప్రత్యయములు కాదు కాబట్టి వీటిని బ్రాకెట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు బ్రాకెట్లో మిగిలిపోయినటువంటి ఇంకొక కారక చిహ్నేది కో కదా, అది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. రామ్ కో కల్ గావ్ జానా హై. ఈ వాక్యం చూడంగానే మనకేమనిపిస్తుంది? కో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కర్మకారకు అయి ఉంటుంది అని అనుకుంటాం. లేదా మరికొంతమందికి ఏమనిపించవచ్చు అంటే కో ఉంది కాబట్టి ఇది సంప్రదాన కారక కూడా అయి ఉండవచ్చు అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే సంప్రదాన కారక చిహ్నం కూడా కేలియతో పాటు కో కూడా ఉంటుంది కదా, అందుకని. ఈ వాక్యంలో రెండు సంజ్ఞాపదాలు ఉన్నాయి, అంటే నామవాచక పదాలు. ఒకటి రామ్, రెండు గావ్, అంతే కదా. సో గావ్ దగ్గర ఎట్లాగో కారక చిహ్నం లేదు, అది వదిలేద్దాం. ఇప్పుడు రామ్ దగ్గర మాత్రమే ఉంది, కో ఉంది, అది కూడా కదా. సో రామ్ ఏ కారక అని కనుక్కోవాలి అంటే మనకు కొంచెం ఇట్లా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే క్రియ దగ్గరికి వెళ్ళాలి. మొదట కర్తాకారక్ని కనుక్కోవటానికి మనం క్రియ పైన ఏ ప్రశ్నలు వేసుకోవాలి అని అనుకున్నాము? కౌన్ లేదా కిస్నే. కిస్నే అన్న ప్రశ్న ఇక్కడ వేసుకోవడం కుదరదు. ఎందుకు అంటే కిస్నే అనే పదంలో నే ఉంది కదా, సో అది భూతకాలానికి సంబంధించినటువంటి ప్రశ్నాపదం కాబట్టి దాన్ని వదిలేద్దాం. మిగిలింది ఏంటి? కౌన్. ఇప్పుడు ఆ క్వశ్చన్ వేసుకుందాం. జానే వాలా కౌన్ హై అంటే రామ్ హైనా, और किसे जाना है? రామ్ కో జానా హై. సో ఇక్కడ మనము రామ్ కో అనగానే మళ్ళీ కర్మకారక అనుకోకండి. మనం క్వశ్చన్ ఏం వేసుకున్నాం? కిస్కో జానా హై అని క్వశ్చన్ వేయలేదు, కిసే జానా హై అని వేసాం. సో కిసేకి కిస్కోకి తేడా ఉంది. కర్తను కనుక్కోవాలంటే కిసే వేసుకోవాలి, కర్మను కనుక్కోవాలంటే కిస్కో వేసుకోవాలి. జానే కా కామ్ కౌన్ కర్ రహా హై, యహా పర్ రామ్ కర్ రహా హై హైనా, అంటే రామ్ కర్తనే కదా. క్రియను ఎవరైతే చేస్తారో వాళ్ళే కర్త కదా. వెళ్ళవలసింది ఎవరు? రామ్. అంటే ఈ వెళ్ళడం అన్న క్రియను చేసేది ఎవరు అంటే రామ్ కదా, అందుకని అక్కడ రామ్ అన్నది కర్త అవుతుంది. తర్వాత సర్వనామంతో ఇంకొక వాక్యాన్ని చూద్దాము. ముఝే కితాబు పఠనీ హై, నేను పుస్తకం చదవవలసి ఉంది అని అర్థం. లేదా నేను పుస్తకం చదవాలి అని కూడా అనొచ్చు కదా. చదవవలసినది ఎవరు అంటే నేను, ముఝే కదా. కిసే కితాబ్ పढ़नी है? मुझे पढ़नी है. क्या पढ़नी है? किताब पढ़नी है. सो किताब क्या होगा यहाँ पे? कर्म होगा. और काम करने वाला कौन है यहाँ पे? मुझे. सो मुझे का निर्माण कैसे हुआ? మై ప్లస్ కో ముఝే హో గయా. ముఝే అన్న పదము కర్తాకారకకి, ముఝుకో అన్న పదము కర్మకారకకి ఉపయోగిస్తాం. ముఝే ముఝుకో ఈ రెంటి మధ్య తేడా ఉంది. సో దీన్ని వివరిస్తూ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, దానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ముఝే అన్న పదం ఎట్లా ఏర్పడింది? మై ప్లస్ కో ముఝే అయ్యింది కదా. సో ఇక్కడ పుస్తకం చదవవలసింది ఎవరు? నేను. నేను అంటే ఇక్కడ ముఝే అంటే ముఝేలోని కో ఉంది కదా. సో చదివేటువంటి క్రియను చేసేదెవరు? నేను, ముఝే కదా. సో ముఝే అన్నది ఎప్పుడు కర్త అవుతుందా కర్మ అవుతుందా? కర్తనే కదా. మరి కర్త వెంట కోకారక చిహ్నం వచ్చింది ఏంటి అంటే ఇక్కడ కాంతా ప్రసాద్ గురువు గారు ఏం చెప్తారంటే ఒకే కారక చిహ్నం హిందీలో 2-3 కారకులలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అర్థాన్ని బట్టి మనము కారకులను గుర్తించగలగాలి. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కారక చిహ్నులతోనే మనము కారక పదాలను గుర్తించడం కొన్ని సందర్భాలలో కష్టమవుతుంది. అందుకని క్రియ దగ్గరికి వెళ్ళి
క్రియ పైన కారకకి సంబంధించినటువంటి ప్రశ్నలు వేసుకోగలిగితే, అంటే ఒక కారకుని కనుక్కోవాలి అంటే కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇందాక మనం చెప్పుకున్నాం, కర్తాకారకుని కనుక్కోవాలి అంటే కిసే కానీ, కౌన్ కానీ, కిస్నే కానీ ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. అట్లాగే కర్మకారకుని కనుక్కోవాలి అంటే క్యా కానీ, కిస్కో కానీ, అట్లాగే కరణ్ కారక కనుక్కోవాలి అంటే కిస్సే అని, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ని మనం క్రియ పైన వేసినప్పుడు ఆన్సర్ ఏదైతే వస్తుందో అది ఆ కారకు అవుతుంది, అట్లాగనమాట. సో ఇదండి కర్తాకారకకి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అంటే వెంటనే వారికి షేర్ చేయండి.